సోషల్ మీడియా మనతో ఎలా ఆడుకుంటోంది? తెలియకుండానే మన మీద ప్లే చేస్తున్న మైండ్ గేమ్ ఏంటి? ఈ గేమ్లో నువ్వు ప్లేయరా లేక పాన్వా? సరే, ఒక్క చిన్న ప్రశ్న. మీరు చివరిసారిగా ఫోన్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఏం చేయాలనుకున్నారో గుర్తుందా? టైం చూడాలనుకున్నారా? ఎవరికైనా కాల్ చేయాలనుకున్నారా? ఓ మెసేజ్కి రిప్లై ఇవ్వాలనుకున్నారా? కానీ మొబైల్ చేతిలోకి రాగానే ఓ నోటిఫికేషన్ చూసో, షాపింగ్ యాప్స్ ఓపెన్ చేసో, లేదా రీల్స్ చూస్తూనో ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్క్రోల్ చేస్తూ 5 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు అలా గడిచిపోతూనే ఉంది. ఈలోపు చేయాలనుకున్న పని మర్చిపోయి పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఉంటారు. కానీ ఇదంతా యాదృచ్ఛికం కాదు, చాలా ప్లానింగ్తో జరిగిన విషయం. మన డైలీ లైఫ్లో సోషల్ మీడియా మానసికంగా మనల్ని ఎలా బంధిస్తుందో తెలుసుకుందామా? ఇది బ్రెయిన్ను ఎలా హ్యాక్ చేస్తుంది? మన దృష్టి, మన సమయాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? మరి దీన్ని ఎలా ఓడించాలి? నమస్తే, ఇదే వాయు న్యూస్లో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ సోషల్ మీడియా మైండ్ గేమ్, బ్రెయిన్ హ్యాక్, డోపమైన్ ట్రాప్. ఫస్ట్ తెలుసుకుందాం, సోషల్ మీడియాలో బ్రెయిన్ హ్యాక్. ఇదో డోపమైన్ ట్రాప్. ఒక పోస్ట్ చేశారు, దానికి కొన్ని లైక్స్, ఒక స్మాల్ కామెంట్ మనలో సంతోషాన్ని రేపుతుంది. ఇది ఎందుకు? దీనివల్ల మన బ్రెయిన్లో ఆనందానికి మూలమైన డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది బేసిక్గా బ్రెయిన్ కెమిస్ట్రీలో ప్లాన్ చేయబడ్డ ఓ ట్రాప్ అనుకోవచ్చు. ఒక పోస్ట్కి వచ్చే లైక్స్, రియాక్షన్స్, షేర్ ఇవన్నీ డోపమైన్ స్పైక్స్. ఈ అడిక్షన్స్తో మన బ్రెయిన్ రివార్డ్లా స్పందిస్తుంది. అదే మైండ్ ట్రిక్, మనల్ని మళ్ళీ మళ్ళీ ఆ యాప్కి తీసుకెళ్లేలా చేసే ట్రిక్. ఇన్ఫినిటీ స్క్రోల్స్, ఫుల్ టు రిఫ్రెష్, స్టోరీస్ ఇవన్నీ మనల్ని బ్లైండ్గా స్క్రోల్ చేయించే టెక్నిక్స్. అసలు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం చేసే స్క్రోల్కి ఎండ్ ఉండదు. అంతేకాదు, ఫుల్ టు రీఫ్రెష్ ఫీచర్తో న్యూ కంటెంట్ వస్తూనే ఉంటుంది. పూర్తి కంటెంట్కి ఎండ్ లేదు. మన దృష్టి ఎక్కడ ఆగాలో మనకే తెలియదు. అలా మన బ్రెయిన్ రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ రిఫ్రెష్ చేస్తుంది. ఇలా తెలియకుండానే సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తాం. ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన ఫీచర్స్ కావు. వీటి వెనుక పెద్ద టీంలు, సైకాలజీ ఎక్స్పర్ట్స్, డిజైన్ టెక్నాలజీ వంటివి వర్క్స్ చేస్తుంటాయి. మరి ఒక్క రీల్ చూసాక మీరు ముందుగా ఏం చేయాలో మర్చిపోతారు. ఇది మైండ్ హ్యాకింగ్ కాదు అని మీరు చెప్పగలరా? ఒక్కసారి నిజం తెలుసుకోండి, సోషల్ మీడియా మీరు వాడేది ఉచిత యాప్ కాదు. అది మీ అటెన్షన్ అమ్మే బిజినెస్ మోడల్. మీరు వాడుతున్న ప్రతి యాప్ నిజానికి మీరు దానికి ఒక కస్టమర్ కాదు, మీరు అదే ప్రోడక్ట్. మీ అటెన్షన్ కోసం కంపెనీలు డబ్బులు ఖర్చు పెడతాయి. మీకు నచ్చే పోస్ట్ చూపించడం కాదు అసలు టార్గెట్, మీరు ఆ యాప్లో ఎక్కువ టైం గడపడం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కాంట్రవర్షియల్ పోస్ట్, షాకింగ్ హెడ్లైన్స్, నెగిటివ్ న్యూస్ ఇలాంటివన్నీ మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనిపై మనం రియాక్ట్ అవుతాం, కమెంట్ చేస్తాం, షేర్ చేస్తాం. అలా యాప్స్ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. ఇంత ఎక్కువసేపు ఈ యాప్లో ఉంటే అంత ఎక్కువగా వాళ్ళకి లాభం. అందుకే మీరు చూసే ప్రతి కంటెంట్, మీరు లైక్ చేసే పోస్ట్, ఏ టైంలో ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో అన్నీ రికార్డ్ అవుతాయి. ఇది కేవలం సరదా కోసం కాదు, ఇది ఓ పెద్ద వ్యాపారం. ఆల్గారిథం మన అవసరాల కన్నా మన కామన్ వల్నరబిలిటీని బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు అసలైన డేంజర్ గురించి మాట్లాడుకుందాం. అదే కంపారిజన్ ట్రాప్. మనలో చాలామంది సోషల్ మీడియాలో చూసే లైఫ్ను నిజమైన లైఫ్గా అనుకుంటున్నారు. కానీ అది హైలైట్ రీల్ మాత్రమే. అంటే వాళ్ళ జీవితంలోని మంచి క్షణాలు మాత్రమే, ఫిల్టర్ చేసిన మెరుగైన వర్షన్. కానీ అది చూస్తున్న మనం మాత్రం మన నెగిటివ్ మూమెంట్స్తో వాళ్ళ పాజిటివ్ని పోల్చుకుంటున్నాం. స్లోగా సెల్ఫ్ డౌట్, యాంగ్జైటీ, లో కాన్ఫిడెన్స్, డిప్రెషన్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే మనం ఎవరిని ఫాలో అవుతున్నామో అస్సలు ఆలోచించట్లేదు. ఒక పోస్ట్ ఒపీనియన్గా కనిపించి స్లోగా మన మనస్తత్వాన్ని మార్చేస్తోంది. ఆల్గారిథం పెద్ద మాయ. అది మిమ్మల్నిగా ఉండనివ్వదు. అది మీరు చూడాలనుకుంటున్న దాన్ని కాకుండా వాళ్ళ కోసం మీరు చూడాలన్న దానిని చూపిస్తుంది. కొన్నాళ్లకు వాళ్ళ ఒపీనియన్ని మన ఒపీనియన్ లాగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడే మెల్లగా ఐడియాలజికల్ మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతుంది.
మీ ఐడెంటిటీని కోల్పోయేలా చేయటమే కాదు, చూస్తున్న కంటెంట్ ద్వారా వాళ్ళలా ఉండాలన్న ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం, తెలుసుకోండి. ఇది కూడా ఒక సైకలాజికల్ ట్రాప్. కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అండ్ సోషల్ మీడియా క్రియేట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇట్. మరి ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా మీకు ఈ మైండ్ గేమ్ పట్టుబడిందా? ఇది ఎలా మనల్ని ప్రేరేపిస్తోందో ఓ క్లారిటీ వచ్చిందా? వింటుంటేనే స్కేరీగా అనిపిస్తోంది కదా. మరి దీని నుంచి ఎలా బయటపడ్డాం? ఎస్, టెన్షన్ వద్దు. ఈ ప్రపంచంలో సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్ ఉండవు. కాస్త ధ్యాస పెట్టాలంతే. మొదటిది అవేర్నెస్. మీరు వాడుతున్న యాప్లు మీ మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో గుర్తించండి. ఇన్ఫర్మేషన్ కోసమో, పని కోసమో లేదా సరదా కోసమో వాడుకోండి, కానీ మితంగా వాడండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. డైలీ స్క్రీన్ టైం పరిమితి ఖచ్చితంగా పెట్టండి. రీల్స్ చూడడం అలవాటుగా మారిపోయి మానేయడం కష్టమైతే టైమర్ పెట్టుకోండి. అవసరం లేని ఫాలోయింగ్ని క్లియర్ చేయండి. అక్కర్లేని అకౌంట్స్ను అన్ఫాలో చేయండి. అంతేకాదు, ముఖ్యంగా రీల్ కనెక్షన్కి బదులు రియల్ కనెక్షన్కు టైం ఇవ్వండి. ఫోన్ను పక్కన పెట్టి ఒక జెన్యూన్ ఫేస్ టు ఫేస్ కాఫీ షేర్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాని వాడుతున్నామనుకుంటూ మనమే వాడబడుతున్నామన్నది నిజం. మీ టైం మీది, మీ దృష్టి మీది, మీ బ్రెయిన్ మీద కంట్రోల్ కూడా మీదే ఉండాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాని వాడటం తప్పు కాదు, కానీ వాడుతూ అదే మనల్ని వాడటం ప్రారంభిస్తే ఇలా మనంతట మనమే దానికి బలి కావడం తప్పు.